తులారాశి వారికి శని భగవానుడు 4 మరియు 5 స్థానాలకు అధిపతి, చతుర్థ పంచమ స్థానాధిపతి. ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. సహజంగా శని చేసేటటువంటి పనులు ఏమిటి అంటే దీర్ఘకాలికంగా పరీక్షలు ఎదురయ్యేటటువంటి విధంగా చేస్తుంది, కర్మ ఫలితాన్ని అందిస్తుంది. ఒక నియమశీలమైనటువంటి ప్రవర్తనకు ఇది ప్రధానమైనటువంటి కారణం అవుతుంది. ఇక్కడ తులారాశి వారికి 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత 6వ స్థానం అనేటటువంటిది సహజంగా దేనికి సంబంధించిన స్థానం అంటే శత్రువులకి, వ్యాధులకి, రుణాలకి, పోటీ పరీక్షలకి, ఉద్యోగపరమైన సమస్యలకి, న్యాయ పోరాటాలకి, అంటే వీటన్నిటికీ కూడా సంబంధించినటువంటి స్థానం 6వ స్థానం. మరి ఈ శని 6వ స్థానంలో వక్రంలో సంచరించేటప్పుడు జనరల్గా ఇప్పుడు చెప్పుకున్నటువంటి వాటిలో కొంచెం ఇబ్బందులు కలుగుతాయి. ఏంటి, శత్రు సమస్యలు కానీ, వ్యాధుల పరంగా కానీ, రుణాల పరంగా కానీ, పోటీ పరీక్షల్లో కానీ, ఉద్యోగ పరంగా కానీ, లేదా లీగల్గా కొన్ని ఫైట్స్ చేయాల్సిన పరిస్థితులు రావటం కానీ జరుగుతాయి. శని వక్రంలో సంచరించేటప్పుడు జనరల్గా ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడంటే మనకి ప్రతి పని కూడా కొంచెం అధికమైన ఆలస్యం జరుగుతుంది. అంటే ఎప్పుడు జరిగేదానికన్నా కూడా కొంచెం ఇంకా ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది. అంటే అధికమైన శ్రమ కూడా చేయవలసి వస్తుంది. దానికి తగ్గట్టుగా కర్మ ఫలితాన్ని అందిస్తుంది. కర్మ ఫలితం అంటే గతంలో మనం ఏమేమి పనులు అయితే చేశామో, అంటే మంచి పనులు చేస్తే మంచి ఫలితాన్ని, చెడు పనులు చేస్తే చెడు ఫలితాన్ని, ఈ విధంగా కర్మ ఫలితాన్ని కూడా అందిస్తుంది. కొన్ని సందర్భాల్లో కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తిని కూడా ఇస్తుంది. ఇక్కడ అసలు అంటే విభాగాల వారీగా అంటే 1 by 1 కనుక మనం ఒక 4-5 పాయింట్లో కనుక మనం పరిశీలించినట్టయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే తులారాశి వారికి ఉద్యోగ వాతావరణం లేదా చేసేటటువంటి పని వాతావరణం ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ ఈ తులారాశి వారిని కనుక పరిశీలిస్తే మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో ఆ స్థలంలో, కార్యస్థలంలో అంటే ఆఫీస్లో ఈ గూడు పుటానీలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అంటే ఇంటర్నల్ పాలిటిక్స్ ఎక్కువగా ప్లే చేస్తూ ఉంటారు, అంతర్గత రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. అంటే మీరు ఎంత గట్టిగా నిబద్ధత అంటే ఏంటి, కమిట్మెంట్, మీరు ఎంత కమిట్మెంట్తో ఉన్నప్పటికీ కూడా ఇతరులు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవటం కానీ లేదా తప్పుడు అర్థాలు వెతుక్కోవటం కానీ చేస్తారు. తద్వారా మీకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. అలానే అఫీషియల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా కొద్దిగా ఆలస్యం జరుగుతుంది, విఘ్నాలు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేని మీద అయితే పెడుతున్నారో దాని మీదే ఉండాలి తప్ప ఎప్పుడూ కూడా ఈ తులారాశి వారికి శని వక్రంలో సంచరించేటటువంటి రోజుల్లో కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది డైవర్ట్ కాకూడదు.